ఇందాక గురువు గారు చెప్పినట్టు యాక్చువల్ గా నాకు లోవర్ లంబార్ డిస్క్ ఒకటి హర్నియేట్ అయింది. సో వాట్ దట్ మీన్స్ ఈజ్ యాక్చువల్లీ అది ఎప్పుడైనా మనం బరువైన ఏమైనా వస్తువులు ఎత్తినప్పుడు ఆ డిస్క్ కొంచెం బల్జ్ అవుతుంది. సో దాన్ని హర్నియేటెడ్ డిస్క్ అని అంటారు. సో దాని మూలంగా ఏంటంటే ఎప్పుడైనా కూడా కొంచెం స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ కానీ ఏమైనా పెట్టినప్పుడు అది ఇంకా రప్చర్ రావటం కానీ లేదంటే ఒకసారి ఇన్ఫ్లమేట్ అవుతుందని అంటారు. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి డాక్టర్ చెప్పారు. ఇది జరిగి ఒక 1 year అవుతుంది. అది ఏ ప్లేస్? ఎన్నో పూస ఎన్నో బొమ్మలు L1 అంటారండి పంకురు గారు. అది లోవర్ అంటే ఆల్మోస్ట్ టిప్ ఆఫ్ ది బ్యాక్ బోన్. ఓకే, హిప్ లైన్ లో కింద నుంచి తీసుకుంటూ వస్తుంటే ఫస్ట్ డిస్క్ అన్నమాట. అది ఒక్కోసారి కూర్చొని లేచిన ఎక్కువసేపు కూర్చొని సడన్గా లేచిన పొద్దున లేచిన టక్కన పట్టేసినట్టు అయ్యే సందర్భాలు ఉంటాయి కొందరికి. అవును, అది కరెక్ట్ గుడ్ గా. సో ఏంటంటే ఒకసారి సడన్ గా ఎక్కువసేపు కూర్చున్నా కానీ లేకపోతే లేచేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మటుకు కొంచెం అది ఆ ట్విస్ట్ అయినప్పుడు ఆ బ్యాక్ బోన్ దగ్గర మనం కరెక్ట్ గా అది దాని మీద బరువు పడకుండా లేవాలన్నమాట. ఇప్పుడు బరువు పెట్టినా కానీ లేకపోతే కొంచెం ఏదైనా అన్ఈవెన్ గా లేచినప్పుడు కానీ లేకపోతే ఎక్కువసేపట్లా కూర్చొని ఉంటే ఈ బాడీ వెయిట్ అంతా బ్యాక్ మీద పడుతుంది కాబట్టి ఎక్కువసేపు కూర్చోవాలి. అందులో మీరు సాఫ్ట్వేర్ కాబట్టి తప్పదు, ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది. సో అందుకని ఒక 6 months ముందు నేను ఎక్కువ ఏమీ చేయలేదు. 6 months అంటే గురుగారి దగ్గర మొదలు పెట్టి మధ్యలో కొన్ని మానేసిన సందర్భం అయింది కాబట్టి మళ్ళీ నేను యోగానే కంటిన్యూ చేద్దాం అనుకుని చెప్పి మళ్ళీ యోగా జాయిన్ అయ్యాను. ఎంత ఒక 3 months అయింది మళ్ళీ జాయిన్ అయ్యి, 3-4 months. సో మొదలైనప్పుడు గురుగారు ముందు జాగ్రత్తగా ఎట్లా చేయాలి ఏంది అనేది చెప్పి జాగ్రత్తలని చెప్పి కొంచెం చూసుకొని యూనో కరెక్ట్ గా చేస్తున్నా లేదు. ఎందుకంటే యోగాలో మెయిన్ ఏంటంటే మనం కరెక్ట్ గా చేస్తున్నావా లేదా అనేది మన సొంత అనుభవంతో కాకుండా ఎవరైనా ఏంటి మన గురుగారు లాంటి వాళ్ళ దగ్గర మనం చూసుకొని చేస్తే అది కరెక్ట్ గా ఎందుకంటే యోగా అనేది కరెక్ట్ గా చేయటం ఇంపార్టెంట్. ఆ పోస్చర్ కానీ ఆ మూమెంట్ కానీ ఆ ఈవెన్ ఆ బ్రీతింగ్ కానీ అన్ని కూడా. సో అది బేసికల్ గా ఒక 1.5-2 months ముందు అది జాగ్రత్తగా చేసి కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు కొంచెం ఎక్కువ చేసినా కూడా నాకేం నొప్పులు రావట్లేదు బేసికల్. సో స్లోగా మనం దాన్ని పెంచుకుంటూ ఇంటెన్సిటీ కానీ ఏదైనా కానీ పెంచుకుంటూ వెళ్తూ మన కంఫర్ట్ మనం చూసుకోవాలి. ఎప్పుడైనా నొప్పి వస్తుందన్నా కానీ మళ్ళీ కొంచెం స్లో అవటము, నొప్పి వచ్చిందని చెప్పి మళ్ళీ పూర్తిగా మానేయకుండా మళ్ళీ కొంచెం మెల్లమెల్లగా అదేంటంటే మనకు ఒక్కొక్కసారి నొప్పులు వచ్చినప్పుడు కూడా ఏంటంటే బాడీకి అది అలవాటు లేక నొప్పులు రావచ్చు, లేదనంటే ఒక్కొక్కసారి ఏదైనా అది స్ట్రెయిన్ అయినా నొప్పి రావచ్చు. సో మనం ఏంటంటే జాగ్రత్తగా చూసుకొని మన బాడీని మనం వీ హావ్ టు ఆల్వేస్ రీడ్ అవర్ బాడీ. మనకి నొప్పి వస్తున్నప్పుడు స్లో అవ్వాలి అంతే కదా అని చెప్పి ఇంకా నొప్పున్నా కూడా కంటిన్యూస్ గా అట్లా చేసుకుంటూ పోతే ఇంకా అది హర్ట్ అవుతుంది. సో ఇట్లా ఈ ప్రక్రియగా నేను చేస్తూ వచ్చాను. బొత్తిగా చేయొద్దు అనుకోకూడదు, లేదంటే అవగాహన లేకుండా ఎట్ట పడితే అటు చేయకూడదు. ఈ రెండు ఇవాళ నేను ఈ లైవ్లో పెట్టాను, అదే హెడ్డింగ్. ఆ యోగా ప్లస్ ధ్యానం రెండు కలిపి చేసే వాళ్ళకి బాడీ పరంగా మైండ్ పరంగా లైఫ్ బాగుంటుంది ఆనందంగా అని చెప్పి. సో అది మీరు గుర్తించారు. నేనేం వెనకబడకుండా మీరే మానేసినప్పుడల్లా గ్యాప్ వస్తే అయ్యో మిస్ అవుతుందని మళ్ళీ నాకు ఫోన్ చేసి అడిగి మొదలు పెడతారు కాబట్టి మీకు అర్థమైంది యోగా కొంత మెడిటేషన్ లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఎలాగో మీరు చెప్పకనే చెప్పినట్టు అందరికీ ఆ సజెషన్ ఇచ్చినట్టే. నేనైతే అనేక రకాలుగా చెప్తానే ఉంటాను. అరే బాబు వినండ్రా బాబు, హాయిగా నేర్పిస్తుంటే ఎందుకు వినరు, లైఫ్ బాగుంటుందని చెప్తే అని అనేక మార్లు చెప్తానే ఉంటాను రకరకాలుగా షార్ట్స్లో పెట్టాలో. సో మీరు ఎలాగో లైన్లోకి వచ్చారు, అన్నీ బాగా చేస్తున్నారు, అంత ప్రాబ్లం ఉన్నా సరే. కాబట్టి మీ వరకు లైఫ్లో దీన్ని వదలకుండా ఆ జాగ్రత్తలు తీసుకుంటూ స్టాండర్డ్గా ఉంటూ ఉండండి, అన్నీ బాగా చేసుకోవచ్చు.